వెల్కమ్ టు క్రికెట్ డైరీస్ వీడియో 3. ఈరోజు మన వీడియోలో మనం డిస్కస్ చేసిపోయే టీం వచ్చేసి సిఎస్కే. అండ్ తమ్నేలో చూసినట్టుగానే ధోని ఫ్యాన్స్ డోంట్ హేట్ మీ అనే తమ్నేల్ అయితే ఉంది. అది ఎందుకో కూడా చెప్తాను. ఈ వీడియో చూసినప్పుడు కానీ చూసుకున్న తర్వాత కానీ ధోని ఫ్యాన్స్ అయితే తిట్టుకోవద్దు. అది ఎందుకు అలా అని చెప్పాను, మీరు ముందు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ సిఎస్కే మినీ యాక్షన్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మెంటల్ మాస్, ఆల్మోస్ట్ గుండె ప్యాంట్లోకి వచ్చింది భయ్య. అసలు ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడా? నీ దగ్గర 45 కోట్లు ఉన్నాయి. మ్యాక్స్వెల్, లివింగ్స్టన్, రసెల్, రవి బిష్నాయ్ ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేశాం. కోర్స్ రసెల్ వచ్చేసి రిటైర్మెంట్ ఇచ్చేసాడు. మ్యాక్స్వెల్ అవైలబుల్లో లేడు అనుకుంటే ఓకే, లివింగ్స్టన్, బిష్నాయ్ మనోడే స్పిన్నర్ సెట్, ఫినిషర్ సెట్ అనుకున్నాం. బట్ అసలు పిచ్చకి చేతులకు వచ్చేలాగా అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీద నువ్వు 28 crores పెట్టావు. 28 crores పెట్టి 2 అన్క్యాప్డ్ ప్లేయర్స్ని కొన్నావు. వాళ్ళు ఎవరు అసలు వచ్చేసి అంటే ఫస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ 14.20 crores పెట్టి ప్రశాంత్ వీర్, అండ్ ఇంకొక 14 crores పెట్టి నువ్వు కార్తిక్ శర్మ అని తీసుకున్నావు, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ని. అసలు ఫస్ట్ వాళ్ళిద్దరు ఎవరో చూద్దాం. ఫస్ట్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు కదా, వాళ్ళు ఎవరో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రశాంత్ వీర్ మీద అయితే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది కూడా అంటే ఒకరిని తీసుకుంటారు, ఒక ఫ్రాంచైజ్ గట్టి ఫ్రాంచైజ్ అయితే పోటీ పడుతుంది అని కూడా ఒక రూమర్ అయితే వచ్చింది. అది ఎందుకు రూమర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు మినీ యాక్షన్స్ అప్పుడు కానీ మెగా యాక్షన్స్ అప్పుడు కానీ ఒక 1000 players 2000 players రిజిస్టర్ చేసుకుంటారు. అందులో నుంచి షార్ట్ లిస్ట్ అయ్యి టీమ్స్ అందరు కలిసి షార్ట్ లిస్ట్ చేసి ఒక 300 మందినో 400 మందినో మేనేజ్మెంట్కి ఇస్తుంది. వాళ్ళు ఆ 300 మందిని మాత్రమే యాక్షన్లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళని బిడ్లకి తీసుకొని వస్తారు. సో అలా తీసుకొని వచ్చే టైంలలో ప్రశాంత్ వీర్ పేరుని ఒక పాపులర్ ఫ్రాంచైజ్ అతన్ని రికమెండ్ చేసింది అండ్ అతన్ని రిజిస్టర్ చేయించింది అని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. అతని ట్రయల్స్ కూడా పిలిపించారని కూడా చెప్పారు. సో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏదో ఒక టీం అయితే బిడ్ చేస్తుంది, పక్క తీసుకుంటుందని. అండ్ 14 crores వరకు వెళ్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అఫ్ కోర్స్ దీనికి ఎస్ఆర్హెచ్కి వాళ్ళ ప్రభావం కూడా చాలా గట్టిగా ఉంది, కావ్య ప్రభావం కూడా ఎక్కువ ఉంది. అంటే అసలు వీళ్ళ అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీద ఇంత దృష్టి పెట్టడానికి కానీ మేబీ ఎందుకంటే లాస్ట్ సీజన్ దెబ్బ గట్టిగా తగిలింది అనుకోవచ్చు. లాస్ట్ సీజన్ మనల్ని ట్రాల్స్ మీద మామూలు కూడా వేసుకోలేదు. అంటే వీళ్ళ టెస్ట్ టీం కాదురా బాబు, అది ఎవరన్నా T20 అని చెప్పంటారా బాబు అని చెప్పి కూడా గట్టిగా వేసుకున్నారు. చెట్లను పెంచారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లను బతికిచ్చారు. అండ్ ఒక గ్రేట్ ట్రియో దీంతో గట్టిగా హెల్ప్ చేశారు. ఆ గ్రేట్ ట్రియో ఎవరో కూడా మనందరికి బాగా తెలుసు. వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు లేరు, అన్సోల్డ్ అయిపోయారు. సో దాని తర్వాత సెకండ్ హాఫ్ సిఎస్కే సెకండ్ హాఫ్ నుంచి చూసుకుంటే ముగ్గురు యంగ్స్టర్స్ మొత్తం సినారియోని మొత్తం చేంజ్ చేసి పడుతుంటారు. ఆయుష్ మాత్రే, ఉర్వి పటేల్ అండ్ డివాల్డ్ బ్రేవిస్. వీళ్ళు ముగ్గురు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి మెంటల్ మాస్ అయిపోయారు అందరూ సెకండ్ హాఫ్లో సిఎస్కేకి. సో మేబీ దీన్ని బేస్ చేసుకునేమో లేదు సిఎస్కేలో ఇప్పుడు యంగ్స్టర్స్ ఉండాల్సిన టైము అండ్ సో కొంచెం అంటే కాస్త వాళ్ళ ఫోకస్ ఇటు తిప్పింది. అది ఎంతలా తిప్పింది అంటే ఒక 28 crores అన్క్యాప్డ్ ప్లేయర్స్ మీద పెట్టేలా తిప్పింది. సో ఇప్పుడు ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వీళ్ళ ఏజ్ ఏంటి, వీళ్ళ స్టాట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వీళ్ళ మీద ఎక్కువ అసలు ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేశారంటే సో మేబీ ప్రశాంత్ వీర్ని అయితే మాత్రం డైరెక్ట్లీ జడేజాకి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ లా చెప్పుకోవచ్చు. సేమ్ జడేజా లాగానే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ చేయగలడు. సో కాబట్టి యాక్చువల్గా వీళ్ళకి నెంబర్ 6 స్పాట్ జడేజాకి అయితే కొంచెం వేకెంట్ ఉంది. అది దాని గురించి అందరికీ తెలిసింది. జడేజాని అయితే ట్రేడ్ చేశారు రాజస్థాన్ రాయల్స్కి. అండ్ నెక్స్ట్ వీళ్ళకు ఉండేది వచ్చేసి ఒక స్పిన్ బౌలర్ కూడా కావాలి. నూర్ అహ్మద్కి కొంచెం ట్యాండమ్గా బౌలింగ్ వేయడానికి హెల్ప్ఫుల్గా ఉండడానికి ఒక బౌలర్ కావాలి. సో ఆ ప్లేస్ వేకెంట్ ఉంది కాబట్టి ప్రశాంత్ వర్మని అయితే టార్గెట్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. అండ్ ఇతని స్టాట్స్ కూడా చాలా మైండ్ బ్లోయింగ్ స్టాట్స్. అసలు ప్రజెంట్ జరుగుతున్న స్మార్ట్ ట్రోఫీలో 320 runs ప్లస్ 8 wickets తీశాడు 10 matchesలో, దట్ టు విత్ 160 strike rateతో. అబ్సల్యూట్ అసలు ఫెంటాస్టిక్ స్టాట్స్ అయితే ఈ ప్రజెంట్ స్మార్ట్లో అయితే. సో అండ్ నెక్స్ట్ ఇక కార్తిక్ శర్మ ఎవరు? కార్తిక్ శర్మ 19 years ఓల్డ్ రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ ప్లేయర్. డెబ్యూ మ్యాచ్లోనే రంజీలో సెంచరీ కొట్టాడు. అండ్ స్మార్ట్లో కూడా లాస్ట్ ఎడిషన్లో 160 strike rateతో ఆడాడు. అండ్ ప్రశాంత్ వీర్ 20 years అండ్ 19 years కార్తిక్ శర్మ. ఈ ఇద్దరు యంగ్స్టర్స్ కోసం అయితే 28 crores పెట్టి బిడ్ చేసి తీసుకుంది. సో నెక్స్ట్ ఇంకా ఎవరిని కొన్నారు వీళ్ళ లక్ష్యంలో? మొత్తం టోటల్గా 9 players లో ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ ఇద్దరు. నెక్స్ట్ మూడో ప్లేయర్ వచ్చేసి రాహుల్ చార్ 5.20 crores పెట్టి తీసుకున్నారు, 5.2 crores బట్టి. అండ్ యాక్చువల్గా రాహుల్ చార్ కోసం బిడ్ చేస్తారేమో అనుకోండి, ఎందుకంటే రవి బిష్నాయ్ కోసం ట్రై చేశారు, 7 crores వరకు వెళ్ళారు. అతను తర్వాత మొత్తం డౌన్ అయిపోయారు, అంటే ఇంకా తీసుకోకుండా నో చెప్పేశారు. తర్వాత నేను నెక్స్ట్ రాహుల్ చార్ మీద వీళ్ళ ఫోకస్ ఉంటుందేమో అనుకున్నా, బట్ రాహుల్ చార్ అన్సోల్డ్ అయ్యాడు. తర్వాత యాక్సిలరేటెడ్ యాక్షన్ వచ్చినప్పుడు రవి బిష్నాయ్ని కాదనుకొని రాహుల్ చార్ కోసం అని చెప్పి 5.2 crores పెట్టి తీసుకున్నారు.
అది కూడా సెకండ్ యాక్సిలరేటెడ్ రౌండ్లో. అంటే ఫస్ట్ రాహుల్ చహర్ అన్సోల్డ్ అప్పుడు కూడా వదిలేశారు. బట్ స్ట్రేంజ్. కానీ తర్వాత నెక్స్ట్ అదే రౌండ్లోనే అఖిల్ హుస్సేన్ 2 crores పెట్టి తీసుకున్నాడు. ఇదైతే పక్క ఫెంటాస్టిక్ స్టీల్ భయ్య. అఖిల్ హుస్సేన్ మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని T20 లీగ్స్ ఆడుతున్నాడు. అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు, మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ చేయగలడు, తను వచ్చి భయంకరమైన హిట్స్ కూడా కొట్టగలడు. నెంబర్ 7, నెంబర్ 6లో వచ్చి మంచి బ్యాటింగ్ చేయగలడు. సో అబ్సల్యూట్ పక్క 2 crores అయితే మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. ఇతను ఇప్పుడు ప్రశాంత్ వీరన్ ఇంకా కొంచెం రెడీ అవ్వాలి. ఒక టూ సీజన్స్ మేము గ్రూమ్ చేసుకోవచ్చు. బట్ అఖిల్ హుస్సేన్ డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్లో పెట్టేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. జడేజాకి ప్రజెంట్ అంటే రెడీమేడ్ రీప్లేస్మెంట్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే మ్యాట్ హెన్రీ 2 crores పెట్టి మ్యాట్ హెన్రీ తీసుకున్నారు. నేను యాక్చువల్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నాడు కదా న్యూజిలాండ్ ప్రజెంట్, జాకబ్ డఫీ నెంబర్ 2 T20 బౌలర్ని పక్క రికమెండ్ చేస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అయితే మేబీ మ్యాట్ హెన్రీ దగ్గరికి వెళ్ళారు. నేను జాకబ్ డఫీని తీసుకుంటారనుకున్నా, లేదు. బట్ మ్యాట్ హెన్రీని కూడా మంచి పిక్, ఎక్స్పీరియన్స్ వైజ్గా చూసుకున్నా కూడా మంచి పిక్ అవుతాడు. అండ్ నెక్స్ట్ చూస్తే మాథ్యూ షాట్. ఇది కూడా చాలా మంచి స్టిల్ భయ్యా. 1.4 crores నువ్వు మాథ్యూ షాట్. అది కూడా తను రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు అండ్ మిడిల్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ ఆడగలడు. సో అండ్ మ్యాక్సిమం టాప్ ఆర్డర్లో ఆడతాడు అండ్ మిడిల్ ఆర్డర్లో కూడా ఆడించుకోవచ్చు. కాకపోతే ఇది బ్రేవీస్కి బ్యాకప్గా ఉంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండకపోవచ్చు, ఆ ప్లేస్ లేదు. అండ్ నెక్స్ట్ అమన్ ఖాన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, మేబీ దుబేకి బ్యాకప్గా తీసుకున్నట్టున్నారు. అండ్ నెక్స్ట్ అట్లనే చూసుకుంటే సర్ఫరాజ్ ఖాన్ భయ్య. అసలు సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ అన్సోల్డ్ అయ్యాడు అండ్ తను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు సిఎస్కే తీసుకున్న తర్వాత. ఈ స్క్వాడ్ చూసాం కదా, ఈ స్క్వాడ్ని చూసి మనము వీళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటే బెటర్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ తమ్నేల్ పెట్టాను కదా, ధోని ఫ్యాన్స్ డోంట్ హేట్ మీ అని. అది ఎందుకో ఇప్పుడు రీజన్ ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు చెప్తాను. అండ్ నోట్ ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ అండ్ ఇంకొక ప్లేయర్ ఉర్విల్ పటేల్, వీళ్ళ ముగ్గురిలో ప్లేయింగ్ లెవెల్లో అయితే ఉండలేరు. ఎవరికో ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ మిగతా ఇద్దరైతే డెఫినెట్గా ప్లేయింగ్ లెవెల్లో అయితే ఇనిషియల్గా అయితే రాలేరు. ఒకవేళ అమాయకం ఇరికిచ్చామంటే దానివల్ల బౌలింగ్ దెబ్బతింటుంది. అది ఎందుకో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ వీళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్కి వెళ్తే ఫస్ట్ ఓపెనర్గా ఆయుష్ మాత్రేదే ఉంటాడు అండ్ అతనితో పాటు సంజు శాంసన్ ఉంటాడు. అండ్ నెంబర్ 3 గైక్వాడ్. మేబీ నెంబర్ 3లోనే పర్మనెంట్గా గైక్వాడ్ కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ వాళ్ళ ఓపెనర్ సరిగ్గా కాంబినేషన్ సరిగ్గా సెట్ అవ్వకపోయినా వర్స్ట్గా ఆడుతున్నా సరే గైక్వాడ్ ఓపెనింగ్ అయితే తిరిగి మళ్ళీ తీసుకోలేదు, 1 downలోనే ఆడాడు. మేబీ టాప్ 3 అయితే ఆయుష్ మాత్రే, సంజు శాంసన్ అండ్ నెంబర్ 3 గైక్వాడ్ అండ్ నెంబర్ 4 దుబే. 4లోనే ఇస్తే బెటరు, ఎందుకంటే 5లో 6లో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అప్పటికి కొంచెం ఇనిషియల్ స్టేజెస్ అంటే స్పిన్ బౌలర్స్ మ్యాక్సిమం అప్పటికి 16-17 ఓవర్స్ స్పిన్నర్స్ బౌలింగ్ చెయ్యరు. మ్యాక్సిమం దుబే స్ట్రెంత్ వచ్చేసి స్పిన్ హిట్టింగే, అది అతని పని అతను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే తను లెఫ్ట్ హ్యాండర్, టాప్ 3లో రైట్ హ్యాండర్స్ ఉన్నారు, మనకి లెఫ్ట్ హ్యాండర్ కావాలి మధ్యలో దాన్ని బ్రేక్ చేయడానికి. సో దుబే. అండ్ నెంబర్ 5లో యాజ్ యూజువల్గా బేబీ ఏబిడి బ్రేవేస్ అయితే ఉంటాడు. అండ్ నెంబర్ 6లో ఇక్కడ ఇంతకుముందు జడేజా స్పాట్ యాక్చువల్గా ఇది. సో ఇందులో వచ్చేసి ప్రశాంత్ వీర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు కాబట్టి నెంబర్ 6లో ఉంటాడు. అండ్ నెంబర్ 7 యాజ్ యూజువల్ తలా ఫర్ ఎ రీజన్ MS ధోని. అండ్ ఇక్కడికి టాప్ 7 అయితే చాలా సాలిడ్గా ఉంది, ఇది టాప్ 7 వీళ్ళది. అండ్ నెక్స్ట్ నెంబర్ 8లో వచ్చేసి వీళ్ళ దగ్గర జేమీ ఓటర్ ఉన్నాడు, అఖిల్ హుస్సేన్ ఉన్నాడు, జకారీ ఫోక్స్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురులో వచ్చేసి ఎవరో ఒకరిని అయితే ఆడిపించుకేసుకోవచ్చు. ఇందాక మర్చిపోయాను చెప్పడం, సిఎస్కే 9 players గురించి కొన్నారు కదా, యాక్చువల్గా జకారీ ఫ్లోక్స్ కూడా అందులో ఉన్నాడు. నేను ఇందాక చెప్పలేదు. జకారీ ఫ్లోక్స్ ఒక న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అనమాట. ఇతని యాక్షన్ కూడా కొంచెం వేడిగా ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇలా చేతులు ఇట్లా దగ్గర పట్టుకొని బౌలింగ్ చేస్తుంటాడు. పవర్ ప్లేలో అయితే చాలా మంచిగా స్వింగ్ చేయగలడు. బాల్ అయితే మాత్రం డెప్త్ ఓవర్స్లో అంతగా ఇంతవరకు ఎక్కువ బౌల్ చేసే సిచ్యువేషన్స్ అయితే రాలేదు ఇతని వరకు ఆడిన మ్యాచెస్లలో. బట్ పవర్ ప్లేలో మంచి బౌలరు. చాలా కావాలంటే ఒక చిన్న క్లిప్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి నెంబర్ 8, ఇంకా నెంబర్ 8లో జేమీ ఓవర్టన్, అఖిల్ హుస్సేన్ అండ్ జకారీ ఫ్లోక్స్ లో ముగ్గురులో ఒకరినైతే ఆడించుకోవాలి. అండ్ వీరికి వేరే ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే బౌలింగ్ వీక్ అయిపోతుంది. అండ్ నెంబర్ 9 నూర్ అహ్మద్ అండ్ నెంబర్ 10 నాథన్ ఎలిస్ అండ్ నెంబర్ 11 అన్షుల్ కాంబోజ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్ అయితే బరిలోకి దిగుతాడు. ఇక్కడ నూర్ అహ్మద్, నాథన్ ఎలిస్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, ఇక్కడ 4 మెయిన్ బౌలర్స్ అయితే ఉండిపోయారు. అంటే 16 overs పడిపోతాయి, ఇంకా మిగిలింది 4 ఓవర్లు. ఇక్కడ వీళ్ళు జేమీ ఓవర్టన్ కానీ అఖిల్ హుస్సేన్ కానీ తీసుకుంటే అక్కడ వీళ్ళ దగ్గర నుంచి మినిమం 4 overs ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఖిల్ హుస్సేన్ అయితే 4 overs వర్తబుల్ బౌలర్. ఒకవేళ ఇక్కడ నెంబర్ 8లో మాకు అవసరం లేదు బ్రో, ప్రశాంత్ వీర్ ఒక 2 overs, దూబేతో ఒక 2 overs వేయించుకుంటాం, నెంబర్ 8లో కార్తిక్ శర్మనైనా సరే ఆడించుకోవచ్చు అని అనుకుంటే దానికి ఇంకో ప్లేయింగ్ లెవెన్ ఉంది.
యాక్చువల్గా. దానికి ప్లేయింగ్ 11-2. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను కదా, ధోని ఉంటే ఈ కాంబినేషన్ సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు అంటే ఇప్పుడు ఈ ప్లేయింగ్ 11 చూడండి. ఆయుష్ మాత్రే, సంజు శాంసన్, నెంబర్ 3లో గైక్వాడ్, నెంబర్ 4లో దూబే, నెంబర్ 5లో బ్రీవిస్, నెంబర్ 6లో ప్రశాంత్ వీర్, నెంబర్ 7లో కార్తిక్ శర్మ, నెంబర్ 8లో MS ధోని. ఇక్కడ వరకు ఓకే బ్రో సెట్, వాళ్ళిద్దరు ప్లేయింగ్ వల్ల ఖచ్చితంగా ఉంటారు అనుకుంటే, ఇక్కడ నీకు నెంబర్ 9లో నూర్ అహ్మద్, నెంబర్ 10లో నాథన్ ఎలిస్, నెంబర్ 11లో అంశుల్ కాంబోజ్, నెంబర్ 12లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్ దిగుతాడు. సో ఇక్కడ నీకు ఏమవుతుంది, ఓన్లీ 4 మాత్రమే మెయిన్ బౌలర్స్. ఎవరు? నూర్ అహ్మద్, నాథన్ ఎలిస్, అంశుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్. ఇక్కడ 5th బౌలర్ ఎవరు? ప్రశాంత్ వర్మ వచ్చి బౌలింగ్ చేయాలి, లేదు అంటే దూబే వచ్చి బౌలింగ్ చేయాలి. వీళ్ళిద్దరు బౌలింగ్ చేయొచ్చు అంటే ప్రజెంట్ వీళ్ళిద్దరి మీద 14 మ్యాచెస్లో 4 ఓవర్స్ వేసేదైతే అబిలిటీ ఉందో లేదో మనకు తెలియదు. ప్రశాంత్ వీర్ ఎలా బౌలింగ్ చేస్తాడో కూడా, అతను ఎలా క్లిక్ అవుతాడో తెలియదు. సో ప్రశాంత్ వీర్తో 2 ఓవర్స్, దూబే 2 ఓవర్స్ అంటే నువ్వు 120 రన్స్ 130 రన్స్ డిఫెండ్ చేయాలనుకున్నా సరే వీళ్ళిద్దరితో బౌలింగ్ వేయించుకోవాల్సిందే, మనకి వేరే ఆప్షన్ లేదు. సో బౌలింగ్ వీక్ అవుతుంది అప్పుడు. సో కాబట్టి అది కొంచెం రిస్కీ మూవ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మాట ఎందుకన్నాను మీకు అర్థమైంటది. యాక్చువల్లీ ఇక్కడ ధోని స్పాటే కొంచెం దీనివల్ల టీం కాంబినేషన్ దొబ్బుతుంది, అంటే కుదరట్లేదు. కొంచెం బౌలింగ్ కానీ బ్యాటింగ్లో ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. అదే ఇక్కడ ధోని ప్లేస్ వేకెంట్ ఉందనుకోండి, ఇక్కడ కార్తిక్ శర్మని ఆడించుకోవచ్చు, అప్పుడు నెంబర్ 8 ఖాళీ అయిపోతుంది. సో నెంబర్ 8 ఖాళీ అయిపోతే అప్పుడు నీకు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ను, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ను ఆడించుకోవచ్చు. యాక్చువల్గా సిఎస్కే దగ్గర ఇన్వెంటరీలో మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, కానీ వాళ్ళని ఇరికియడానికి ప్లేస్ లేదు. అక్కడ ప్లేస్ తీసుకొని మరి ఇరికించాల్సింది వస్తుంది. సో కాబట్టి ఈ విషయం నాకు తెలిసి మేనేజ్మెంట్కి, ధోనికి కూడా అర్థమై ఉండొచ్చు. మేబీ 2026 ఖచ్చితంగా ధోనికి ది ఎండ్ అయిపోవచ్చు. ఐపీఎల్ కెరీర్ అయితే ఆగిపోవచ్చు. ది లెజెండరీ ప్లేయర్, ది గోడ్ ప్లేయర్, ఎన్నో మ్యాచెస్ ఫినిష్ చేసినాడు, ఒక తోప్ ప్లేయర్. ప్రజెంట్ ఇంకా మేబీ ఇది కూడా ఉద్దేశించుకొని నాకు తెలిసి ఈ ఉర్విల్ పటేల్, ఇంకా సంజు శాంసన్, కార్తిక్ శర్మ 3 వికెట్ కీపర్లను అయితే తీసుకున్నారు గ్రూమ్ చేసుకోవడానికి. యాక్చువల్గా సంజు శాంసన్ ఆల్రెడీ ఒక స్టార్ ప్లేయర్. మేబీ ధోని తర్వాత బిహైండ్ ది వికెట్స్ కీప్ చేయడం కోసం అని చెప్పేసి సంజు శాంసన్ అయితే తీసుకున్నట్టుగా అర్థమవుతుంది క్లియర్గా అక్కడ. సో మేబీ మధ్యలో అయినా ఆడొచ్చు, లేదంటే ఇంపాక్ట్ ప్లేయర్గా అయినా ఆడొచ్చు, లేకుంటే సీజన్ మధ్యలో అయినా వెళ్ళిపోవచ్చు ధోని. బట్ వన్ థింగ్ అయితే క్లియర్గా చెప్పాడు ధోని, పక్కా చెన్నై చపాక్లోనే తన లాస్ట్ మ్యాచ్ అయితే ఉంటుందని. సో మేబీ అక్కడెక్కడైనా సరే మధ్యలో ఇచ్చేయచ్చు ఈ టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే. సో ఇదైతే ప్లేయింగ్, నాకు తెలిసినంత వరకు అయితే ప్లేయింగ్ 1తో వెళ్తేనే కాస్త బెటర్గా ఉంటుంది.